రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 PM ఈ బస్సులను సేవలను ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తూ రాష్ట్రంలో ఆధునిక కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేగవంతమైన సేవలు అందనున్నాయని చెప్పారు. ఆర్టీసీకి ప్రయాణాలు కార్మికులు 2 కళ్లు లాంటివారని మంత్రి పేర్కొన్నారు. గాజువాక డిపోలో ఈరోజు 20 ఎలక్ట్రికల్ బస్సుల యొక్క ఏదైతే టెస్ట్ ట్రయల్ ఉందో అది జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ విడతగా వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులను తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. PM ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి ఈ 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఈరోజున్న పరిస్థితుల యొక్క అనుకూలంగా యావత్ ప్రపంచమంతా ఈరోజు ఈవీపై ఉన్న నమ్మకంతో వారి యొక్క ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు.